నేను గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారాయణగూడ ఓఎంసీఎస్ సదర్కు వచ్చినప్పుడే నేను ఆ రోజు చెప్పిన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రజాపాలనలో సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యాదవ్ సోదరులని హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుందని నేను ఆనాడు ఓఎంసీఎస్ అక్కడ నేను చెప్పడం జరిగింది. నిధులు కేటాయించడం పెద్ద విషయం కాదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, మా యాదవ్ సోదరులకు మాట ఇస్తున్నా, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సదర్ సమ్మేళనం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ సోదరులైతే ఈ నగర నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర పౌరుషంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు చాలామంది సోదరులు లోక్సభలో పెప్పర్ స్ప్రేలు కొట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నప్పుడు మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ ముందల నిలబడి వాళ్ళందరినీ నిలువరించి తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ కావడానికి సంపూర్ణ తన శక్తిని ఒడ్డిండు. అలాంటి సోదరులు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన యాదవ్ సోదరుల సదర్ సమ్మేళనం ఇది యాదవ్ సోదరులకే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది ఒక ఆత్మ గౌరవం. సదర్ అంటే యాదవ్ల కదర్ అని చెప్పి ఇవాళ సమాజం అంతా భావించాలి. ఏ शान ये सदर अपना यादवों का कदर है. हर कोने कोने पे तेलंगाना में गांव में ये आवाज उठाना, ये सदर सम्मेलन हर गांव में आप लोग लेकर जाना, इसके जिम्मेदारी मैं अनिल यादव को, अरविंद यादव को ये जिम्मेदारी मैं दे रहा हूं. अपने समाज के लिए जो कोशिश करेगा पूरा समाज उन लोगों को सम्मान करेगा. इसीलिए आज के तारीख में मैं ये की बात कहना चाहता हूं, ये हैदराबाद शहर का शान निभाने का भाई लोग, यादव लोग अपने साथ में कांग्रेस के साथ में रहा तो ये हैदराबाद के तरक्की हम लोग आगे लेकर जाएंगे. हिंदुस्तान में यादवों का हैदराबाद शहर नाम रोशन कर देंगे. మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులకు అండగా నిలబడుతుంది. మీకందరికీ తెలుసు, రాజ్యసభ అంటే ఉద్దండులు, గొప్ప గొప్ప నాయకులు, ఢిల్లీలో చక్రం తిప్పేటోళ్ళకే రాజ్యసభ కష్టం. కానీ గల్లీలో మీతోని నాతోని ఉండే ఒక యువకుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజకీయాలలో ఎదగాలి, యాదవ్ సోదరుల హక్కుల కోసం కొట్లాడాలి, యాదవ్ల తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండాలి అని సోనియా గాంధీ గారిని ఒప్పించి, రాహుల్ గాంధీ గారిని మెప్పించి, మల్లికార్జున్ ఖర్గే గారి చేత అనిల్ కుమార్ యాదవ్ను ఇవాళ మనం రాజ్యసభకు పంపించుకున్నాం. ఇది సరిపోద్దా అంటే సరిపోదు, ఇంకా యాదవ్ సోదరులకు బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తప్పకుండా యాదవ్ సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తాం. ఇవాళ సోదరులారా, మీరందరినీ ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం, మూసీలో ఒకప్పుడు గడ్డి చైర్లు ఎవరివా అంటే మా యాదవ్ సోదరులై. హైదరాబాదు నగరంలో ఇవాళ మదర్ డైరీ, విజయ డైరీ, హెరిటేజ్ డైరీ, ఇంకేదో డైరీ వచ్చింది. కానీ నగరంలో నిజంగా పేదవాడి నుంచి పెద్దోడి వరకు పాలు కావాలి అంటే, వాళ్ళ పిల్లలకు బలం రావాలి అని అంటే యాదవ్ సోదరులు పంచిన పాలు, యాదవ్ సోదరులు పెంచిన పశు సంపద. అలాంటి పశు సంపదను ఈ పండుగ పూట పూజించి పశు సంపదను కూడా దేవుళ్ళతో సమానంగా
ఈరోజు పూజిస్తున్న యాదవ్ సోదరుల సంస్కృతి దేశానికి ఆదర్శం. అందుకే సదర్ సమ్మేళనంలో ఇలాంటి కోట్ల రూపాయల విలువైన దున్నలను పశు సంపద ప్రదర్శించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం మొత్తం ఆనాడు ఈ సదర్ సమ్మేళనం రాహుల్ గాంధీ గారికి పరిచయం చేస్తే రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో ఉత్సాహంగా దున్నలతో ఆ రోజు వారు కలవడం, అందరినీ మాట్లాడడం, యాదవ్ సోదరులు పలకరించడమే కాదు యాదవ్ సోదరుల సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సదర్ పండుగ గురించి వారు తెలుసుకోవడం జరిగింది, వారు అభినందించడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరికీ నాది ఒకటే మాట, మళ్ళీ మూసి పరివాహక ప్రాంతం ఈరోజు మురికి కూపంగా తయారై హైదరాబాదు నగర ప్రజలకు విష వాయువులను అందిస్తూ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఇవాళ కష్టాలకు, నష్టాలకు, వాళ్ళ జీవన విధానం ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందుకే ఈ మూసీని ప్రక్షాళన చేసి ఈ మూసీని పునరుద్ధరించి ఒక అద్భుతమైన నగరంగా మీరు నిర్మించిన నిర్మాణంలో భాగస్వాములైన కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం సర్కార్ వరకు ఎప్పుడు కూడా యాదవ్ సోదరులు ఈ హైదరాబాదు నగర మూల పురుషులు. ఈ నగరం అభివృద్ధి చేయడం యాదవుల బాధ్యత. ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకున్నప్పుడు యాదవ్ సోదరులు అండగా నిలబడితే ఏ శక్తులు అడ్డొచ్చినా ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే అభివృద్ధితో పాటు అందులో జరిగే అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ రాబోయే అభివృద్ధి, అక్కడ జీవన